వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి. క్షమించాలి ఆలస్యమైనందుకు. అలాగే గొంతు సరిగ్గా లేదు, అడ్జస్ట్ చేసుకోండి. తార మొదట భయపడింది, భయపడిపోయింది. ఎవరో తన్ని అలా లాగేసరికి ఎవరా అని అని చూసింది. ఆమెను పట్టుకున్న ఆ విధానం, ఆ చేతి స్పర్శ ఆమెకు కొత్త కాదు. ఇంతకు ముందే బాగా పరిచయమైన స్పర్శ అది. దాంతో ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. విడిపించుకోవాలి అని అనుకోలేదు, నెట్టలేదు. అది అర్థమైన మాహిర్ మెల్లగా ఆమెను వదిలి అతడి వైపుకు తిప్పుకున్నాడు. ఒక్క క్షణం ఇద్దరు ఊహించలేదు అంత దగ్గరగా నిలబడగలరు అని. రూమ్లో చాలా లైటింగ్ లేదు. కానీ ఇద్దరి మధ్య ఒక ఇంచు గ్యాప్ మాత్రమే దూరం కనిపిస్తూ ఉంటే సిగ్గుతో తల కిందికి దించేసింది. మాహిర్ మెల్లగా ఆమె నుదురుకు చెమట పడుతూ ఉంటే అతడి చూపుడు వేలుతో తుడిచి, అంత చీకటిలో కూడా ఇద్దరు మొహాలు మెరుస్తున్న తారాజువ్వల్లా ఉన్నాయి. అప్పుడే మాహిర్ తార మొహం వైపు చూస్తూ అతడికి గుర్తొచ్చింది. మొన్న అతడు కొట్టడం, ఆమె మొబైల్ పడేస్తుంది అనే భయంతో అలా కొట్టేశాడు. కానీ అతడు ఎంత బాధపడ్డాడో ఆ క్షణం అతడికి మాత్రమే తెలుసు. మామూలుగా అయితే అలా రియాక్ట్ అయ్యేవాడు కాదు. కానీ తన ఫాదర్తో గొడవ చేసి మరీ కొన్నాడు ఆ మొబైల్ని. కాబట్టి అంత కోపం వచ్చింది అతడికి. నిజం చెప్పాలంటే ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉండి ఉంటే ఇప్పటికి కూడా వాళ్లకు సీను సితారైపోతుంది. అలాంటిది అక్కడ మన తింగరి పాప తార ఉంది కాబట్టే అతడు ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఆమె భయంతో తల కిందికి దించేస్తే ఆమె గడ్డాన్ని మెల్లగా పైకి లేపి మొహంపై మెల్లగా అతడు నోటితో గాలిని ఊదాడు. ఒక్క క్షణం పిడికిలి గట్టిగా బిగించేసి గట్టిగా కళ్ళు మూసుకుంది. మాహిర్ ఒక్క క్షణం ఆమె మొహం వైపు చూసి ఆమె మొహంలో మారుతున్న ఫీలింగ్స్ చూసి అతడి పెదాలు అందంగా విచ్చుకున్నాయి. కానీ వెంటనే తారకు కనిపించనివ్వకుండా దాచేస్తూ మెల్లగా తార అన్నాడు. ఆమె తేరుకొని అతడి వైపు చూసింది. అతడు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా తార వైపు చూస్తుంటే తార మాత్రం అయోమయంగా చూసింది. అతడు రేపు నాతో పాటు ఊరికి వస్తావా అని అడిగాడు. ఆమె ఆశ్చర్యంగా, భయంగా చూసింది అతడి వైపు. మళ్ళీ ఎక్కడ కొడతాడో తిడతాడో అనే భయం వేసింది తనకు. కానీ అలా కాకుండా ఊరికి వస్తావా అని చాలా ప్రేమగా అడుగుతున్నాడు. దాంతో అతని వైపు చూసి అమ్మ వాళ్ళతో కలిసి వస్తాను అని ఇబ్బందిగా చెప్పింది తార. దాంతో మాహి ఆమె కళ్ళ వైపు చూసి ఒక్క క్షణం ఆమె భయపడడం చూసి ఐఎమ్ సారీ అన్నాడు. జీవితంలో మొదటిసారి అతడు ఒకరికి సారీ చెప్పడం. ఆ విషయం ఇందాక మాహిర్ ఫ్రెండ్ కూడా ఆమెతో చెప్పాడు. లెక్చరర్స్ని కూడా భయపెడతాడు మనోడు, అలాంటిది నీ ముందు మాత్రం తగ్గి ఉన్నాడు అన్నట్టు మాట్లాడాడు. మాహిర్ నీతోనే అని చెప్పాడు. దాంతో మాహిర్ ఫ్రెండ్ చెప్పినవన్నీ అది గుర్తుకు వచ్చి సారీనా దేనికి అని కొంచెం సాగదీస్తూ కావాల్సింది కొంచెం తడబడుతూ అడిగింది. అది మొన్న కొంచెం కోపం వచ్చింది, నువ్వు నా ఫోన్ పగలగొట్టేస్తావేమో అని భయం, అంతే. ముఖ్యంగా నాన్నతో గొడవపడి మరీ కొనుక్కున్నాను. అలాంటిది నాకు ఇష్టమైన ఫోన్ పడిపోతే కోపం రాదా చెప్పు అన్నాడు. ఆమె మూతి ముడుస్తూ కొనుక్కుంటూ, చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కూడా నన్ను ఏ రోజు కొట్టలేదు. కానీ ఈ దొంగ సచ్చినోడు నన్ను ఏ ముహూర్తంలో అయితే నాకు తగిలాడో ఆ క్షణం నుంచి ఇంట్లో అమ్మా నాన్న దగ్గర తిట్లు పడుతున్నాయి. అంతెందుకు, మొన్న జ్వరం వచ్చింది, ఈరోజు అమ్మ అన్నయ్య దగ్గర నాకు చివాట్లు. ఇదంతా కేవలం వీడి వల్లే. అలాంటిది ఇప్పుడు మాత్రం అంత అమాయకంగా సారీ చెప్తున్నాడు అని మూతిని 36 వంకలు తిప్పింది తార. మాహిర్కి నవ్వొచ్చింది ఆమె అలకను చూసి. సరే అలాగే, తప్పైపోయింది, ఒప్పుకుంటున్నా కదా
ఇక ఇంతకు మించి ఎక్కువ బ్రతిమిలాడడం నా వల్ల కాదు. నాకున్న కోపానికి, తిక్కకి ఇంతవరకు ఎవరికీ ఇలా సారీ చెప్పలేదు అన్నాడు మాహిర్. అతడు ఆమెతో అలా అలా మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆమె అమాయకంగా, భయంగా అతడి వైపు చూసింది. ఆ క్షణం. ఆ తర్వాత అతడు ఇంకేం మాట్లాడకుండా, సరే సారీ అని చెప్పేశా కదా! ఇప్పుడు అది అక్కడ వదిలేసి నాతో పాటు రేపు ఊరికి వస్తావా రావా? అని అన్నాడు మళ్ళీ. కానీ తార భయపడుతూ నేనక్కడికి రాను. మామూలుగానే నాకు అక్కడికి రావాలంటే భయం. ఇప్పుడు అమ్మతో పాటు కలిసి వస్తాను. లేదంటే అసలే రాను అని అంది మొండిగా. నాకు ఆ ఊరంటే చచ్చేంత భయం. ఎందుకంటే అని తను చెప్పలేక బాధపడుతూ తల కిందికి దించేస్తే మహి ఆమె భయపడుతుంది అని గమనించి, నాకు అర్థమయింది నీ భయం. నువ్వు చిన్నప్పుడు ఎంత బాధపడ్డావో నాకు తెలీదు. కానీ నీ భయం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అలా ఏం జరగదు. పైగా నువ్వు పెద్దదానివయ్యావు. నీకు ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో నీకు బాగా తెలుస్తారా? ఏదైనా ఇబ్బందిగా ఉంటే మొహానే అనేసేయ్. అంతేకాకుండా ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? అందరూ ఏడ్పిస్తూనే ఉంటారు నిన్ను. అయినా నువ్వు ఏం తప్పు చేశావని చెప్పు ఇలా భయపడుతూ దాక్కోవడానికి అన్నాడు మాహిర్ కొంచెం గట్టిగా. తార మాహిర్ వైపు చూసి, నేను అలా వాళ్ళతో మాట్లాడితే అమ్మ నన్ను తంతుంది. పైగా ఒకటికి రెండు నా మీద వాళ్ళు చాడీలు కూడా చెప్తారు. నేను దానికి ఏం మాట్లాడలేను అని కొంచెం డల్గా చెప్పింది తార. మాహిర్ ఏదో ఆలోచిస్తూ, తారా ఇప్పుడు అవన్నీ కాదు. నాతో పాటు రేపు ఊరికి వస్తావా రావా? అది చెప్పు మాత్రం. అది ముందు చెప్పు అని అన్నాడు. ఇక మిగతా విషయాల గురించి అంటావా? అప్పుడు నేను చిన్న పిల్లాడినే. కానీ ఇప్పుడు నేను ఎవరు ఒక్క మాట అన్నా కూడా నేను చూస్తూ ఊరుకోను కదా! నిన్ను ఒక్క మాట అన్నా కూడా నేను చూస్తూ ఊరుకుంటానా చెప్పు అన్నాడు. అంతే తార ఏం మాట్లాడకుండా నిజంగానా అని అంది. అతను అవును అన్నట్టు తల ఊపడంతో నేనొస్తాను. కానీ అమ్మను అని తన అమ్మను అడగాలి కదా అన్నట్టు ఆన్సర్ ఇవ్వడంతో మాహిర్ చిన్న స్మైల్ ఇచ్చి, పోనీలే ఇప్పటికైనా ఒప్పుకున్నావు కదా! నేను మీ అమ్మతో మాట్లాడతాను. ఓకేనా? ఇప్పుడు నువ్వు ప్రస్తుతానికి బట్టలు తీసుకోవాలి కదా! ఇంకో విషయం, నువ్వు మినిమం 5 జతలైనా తీసుకో. నీకేది నచ్చితే అది తీసుకో. అదొద్దు, ఇదొద్దు అంటూ ఆలోచించుకో. మళ్ళీ ఏదో గుర్తొచ్చి నీకు సెలక్షన్ సరిగ్గా రాదు కదా! నేను హెల్ప్ చేస్తాను ఓకేనా? అన్నాడు. ఆమె ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంది. తనకు అర్థం కావడం లేదు. తన గురించి ప్రతి ఒక్క విషయం తెలిసినట్టు మాట్లాడుతున్నాడు అతడు. దాంతో ఏం మాట్లాడలేక సరే బావా అని అంది. మాహిర్ ఆమె అంత మెల్లగా బావా అని పిలిచేసరికి పోనీలే ఇప్పటికైనా నీ నోటి నుంచి ఆ పిలుపు వచ్చింది. ఇక్కడ ఎక్కడైనా ముత్యాలేమైనా పడిపోయాయేమో వెతుక్కోవాలి. అసలే చాలా వాల్యుబుల్ కదా అని అంటూ ఆమెను ఆట పట్టించి ఆ తర్వాత అతడు ఒకసారి తలుపు తెరిచి బయటికి ఎవరూ లేకపోవడంతో మొదట తారను బయటికి పంపించి ఆ తర్వాత మాహిర్ కూడా బయటికి వచ్చాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న మాహిర్ ఫ్రెండ్, రేయ్ ఇంతసేపు ఏం చేశారా లోపల? అవతల కౌశిక్ మరియు మీ అక్క ఇద్దరు మీ గురించి అడిగారు అని తన ఫ్రెండ్ సాకేత్ చెప్తూ ఉంటే అప్పుడే మాహి అతడి వైపు చూసి, దానికి తమరేం చెప్పారు సార్ అన్నాడు గా మరియు కోపంగా. దాంతో సాకేత్ భయపడుతూ, రేయ్ నీ గురించి తెలిసి కూడా నేను వాళ్లకు నిజం ఎందుకు చెప్తాను? అసలు అందుకే బయటికి నువ్వు తార కూల్ డ్రింక్ తాపించడానికి ఆమెను తీసుకెళ్ళావు అని చెప్పేశా అనేసరికి సర్లే అన్నట్టు చెప్పేసి, అదే మాట నువ్వు వెళ్ళి తారకు కూడా చెప్పిరా అని చెప్పి అతడు ఫోన్ తీసుకొని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు మాహిర్. సాకేత్ తల కొట్టుకుంటూ, నాకేంట్రా ఇది? నువ్వేమో ఆ పిల్ల వెంటే తిరుగుతూ ఉంటే నన్ను మీ ఇద్దరికి కాపలా ఉండటానికి తీసుకొచ్చావా వాచ్మ్యాన్ గా అని వెదవా అని మాహిర్ని తిట్టుకుంటూ
నేను ఈ మాల్ ఓనర్ని, నువ్వు మాత్రం వాచ్‌మెన్‌వి చేసేసావు కదరా! మా నాన్నకు తెలిస్తే ఇప్పటికే నా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా 4 తంతాడు అని తల కొట్టుకున్నాడు సాకేత్. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తార కోసం. తార వాటర్ తాగడం కోసం వెళ్ళేసరికి ఆమె దగ్గరికి వెళ్ళి సాకేత్ ఇందాక మాహిర్ చెప్పిన విషయం తనకు కూడా చెప్పాడు. ఆ తర్వాత ఒకవేళ అక్కడ తన అన్నయ్య కౌశిక్ మరియు తన అమ్మ అడిగితే అదే మ్యాటర్ చెప్పమని తార కొంచెం ఇబ్బందిగా చెప్పి సరే అన్నట్టు తార తల ఊపింది. తర్వాత తన అమ్మ వాళ్ళ దగ్గరికి సాకేత్ వెంట వెళ్ళింది. అప్పటికే అక్కడ మాహిర్ కూడా కూర్చొని ఉన్నాడు. తన అమ్మతో కలిసి బట్టలు చూస్తూ ఉన్నాడు. తారకు అక్కడ ఒక పింక్ కలర్ చుడిదార్ చాలా చాలా నచ్చేసింది ఆమెకు. దాని వైపు చూడగానే ఆమె చూపు అటువైపు వెళ్ళిపోయింది. అలా చూస్తూ ఉన్నప్పుడే తను ఆ డ్రెస్ పై ఒక ట్యాగ్ ఉండేసరికి దాని కాస్ట్ చూసి ఓరి బాబోయ్ 3000 ఒక్క డ్రెస్కి, దీంట్లో అంతగా వింతేముందో, ఇదే డబ్బుతో 2 జతల బట్టలు కొనుక్కోవచ్చు అని అనుకుంది మనసులో. ఒకప్పుడు తార వాళ్ళ దగ్గర పెద్దగా డబ్బులు లేకపోయినా అప్పుడు పడ్డ బాధలు, తన అమ్మ నాన్న పడ్డ కష్టాలు గుర్తుకు ఉంది ఆమెకు. దాంతో కాబట్టి తన బట్టల విషయంలో ఖర్చు పెట్టాలి అంటే ఆలోచన చేస్తుంది తార. ఇప్పుడు తన దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఆమె అలా ఆలోచిస్తుంది. ఇప్పుడు తన నాన్న తనకు ఏం కావాలన్నా తెచ్చి ఇవ్వగలడు. అంతేకాకుండా తన బట్టల విషయంలో ఖర్చు పెట్టాలి అంటే ఆలోచన చేస్తుంది తార. ఇప్పుడు తన దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఇప్పుడు తన నాన్న తనకు ఏం కావాలన్నా తెచ్చి ఇవ్వగలడు. అయినా కూడా అది గుర్తు వచ్చి ఇప్పుడు డబ్బు ఉంది కదా అని చెప్పి జల్సాగా ఖర్చు పెట్టే అంత జల్సాలకు అలవాటు కాలేదు. దాంతో సైలెంట్గా వెళ్ళి పక్కన కూర్చుంది తార. తార వాళ్ళ అమ్మ పిలిచేసరికి హా అమ్మ అంటూ తార చూడు, నీకోసం ఇక్కడ కొన్ని డ్రెస్సులు తీసి పెట్టాను. ఇదిగో అక్కడ ఉంది చూడు, అక్కడ ఉంది కదా ఆ హాఫ్ సారీ ఒకటి, ఇదిగో ఈ కాటన్ టాప్స్ 2, లాంగ్ ఫ్రాక్ ఒకటి అని తన అమ్మ చెప్తూ ఉంటే వాటి వైపు చూసి నాకు ఏది బాగుంటుంది అని నీకన్నా ఎవరు చెప్తారమ్మా, బాగుంది అన్నట్టు సైలెంట్గా ఉండిపోయింది తార. కానీ తన మనసుకు ఎందుకో ఒక డ్రెస్ చాలా నచ్చేసింది. కానీ డబ్బులు గుర్తొచ్చేసరికి నోవే తారా, అంత డబ్బులు పెట్టి అది 3000 ఖర్చు పెట్టి ఆ డ్రెస్ కొన్నావే అనుకో, నైట్ అంతా మనశ్శాంతిగా నిద్రపోలేవే, నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అని తన చూపును తిప్పేసి మిగతావి చూస్తూ కూర్చుంది తార. అలా షాపింగ్ ఎప్పటికో ఈవినింగ్కి కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక షాపింగ్ అంతా అయిపోవడంతో మధ్యాహ్నం ఫుడ్ కూడా అక్కడే తినేశారు. కాబట్టి ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు తార అమ్మ చిన్న అంటూ మాహిర్ని పిలిచింది. దాంతో మాహిర్ చెప్పక్క అనేసరికి ఏం లేదురా, ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్తున్నావా అని అడిగారు ఆవిడ. దాంతో మాహిర్ లేదక్క, నైట్ సాకేత్ గాడి ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నా. ఎందుకంటే ఆ తర్వాత మార్నింగ్ వాడు ఊరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. అందుకోసమనే నేను కూడా రేపు మార్నింగ్ ఊరికి వెళ్తా. నువ్వు ఎలాగో ఇప్పుడే రానన్నావు కదా, టైం పడుతుంది అన్నావు కదక్క, కాబట్టి నేనే నిన్ను అడగాలి అనుకున్నా. కౌశిక్ని మరియు తారని ఊరికి తీసుకెళ్ళొచ్చా అని అడిగాడు మాహిర్. దానికి ఆవిడ తార వైపు కౌశిక్ వైపు ఒకసారి చూసి కౌశిక్ని తీసుకెళ్లేరా, తార వస్తే నేను లేకుండా అది అక్కడ ఇబ్బంది పడుతుందేమో, పైగా నీకు తెలుసు కదా అని ఆవిడ కొన్ని చెప్పలేక సైలెంట్ అయిపోతే మాహిర్ ఏదో ఆలోచించి అక్క తన గురించి నేను చూసుకుంటాను, నువ్వు భయపడకు, ఇక అక్కడ జరిగే వాటి గురించి అంటావా, మా అమ్మ ఉంది కదా తను మేనేజ్ చేస్తుంది, తను ఎక్కడికి వెళ్ళదు, మన ఇంట్లోనే ఉంటుంది, నువ్వు ఏం భయపడిన అవసరం లేదు తన గురించి. ఆ తర్వాత నువ్వు వచ్చిన తర్వాత కావాలంటే వెళ్ళి ఒకసారి కనిపించి రావచ్చు పెద్దమ్మ వాళ్ళకు. దాంతో తార అమ్మ
దానికి సరే అని ఏదో అనబోతూ ఉంటే, తార ఒప్పుకుందక్క. తార కూడా నాతో వస్తాను అని చెప్పింది అని మాహిర్ అనేసరికి తార అయోమయంగా మొహం పెట్టి, సచ్చినోడు అమ్మ దగ్గర నన్ను ఇరికించేశాడు. వీడికి నేనెప్పుడు చెప్పాను వీడితో పాటు నేను ఊరికి వస్తాను అని అస్సలు చెప్పలేదు అని తార బయటికి అనాలి అన్నంత కోపం వచ్చినా కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఇప్పుడు బయటకు కనుక చెప్తే మాహిర్ కోపంగా చూస్తాడు కదా, కొడతాడేమో అని అన్నంత ఆలోచిస్తూ, ఇది అలా ఆలోచిస్తూ ఉన్న టైంలోనే అప్పటికే సాకేత్ ఆటో పిలిపించి వాళ్ళని ఆటో ఎక్కించాడు. అప్పుడే ఆవిడ, చిన్న నైట్కి ఇంటికి రావచ్చు కదరా, మీ ఫ్రెండ్ ఇంట్లో ఎందుకురా, కావాలంటే తర్వాత ఎప్పుడైనా మీ ఫ్రెండ్ని కలుస్తూ ఉంటావు కదా అని ఆవిడ అనేసరికి తార బిక్కమొహం వేసుకొని, అమ్మ నీకేమైనా పిచ్చా, వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెడతాను అని అంటుంది అని తార మనసులో వాణ్ణి చూస్తూనే సింహాన్ని చూసినట్టు అనిపిస్తుంది నాకు భయంగా. అలాంటిది ఫుల్లుగా ఫుల్లుగా కళ్ళ ముందు కడుపు నిండిపోయేలా మీల్స్గా నన్ను పెట్టి వాడి బోన్లోకి నన్ను నెట్టేస్తే చచ్చిపోతానే, అసలే బక్క ప్రాణాన్ని. అయినా నాకు అర్థం కానిది, ఇప్పుడు వీడు ఇంటికి వస్తే రాత్రికి నాకు నిద్ర పట్టదు. ఎప్పుడు కోపంగా ఉంటాడు రాక్షసుడు. వాడి కళ్ళను చూస్తేనే ఆకలితో ఉన్న సింహంలా ఉంటాడు అని తిట్టుకుంటూ గోర్లు కొరికేసుకుంటూ ఉంది తార. అది గమనించిన మాహిర్ పెదాలు అందంగా విచ్చుకున్నాయి. వెంటనే, పర్లేదక్క, మామూలుగా అయితే అక్కడికే వచ్చి ఉండేవాడిని. కానీ సాకేత్ గాడు చెప్పా కదా, రేపు మార్నింగ్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాడు కాబట్టి అంతవరకు నన్ను వాడి దగ్గర ఉండమని చెప్పాడక్క. అందుకోసమని చెప్పే ఈ నైట్ వాడితో పాటు ఉండి మార్నింగ్ వచ్చేస్తా అక్కడికి అని మాహిర్ చెప్పేసరికి ఆవిడ, సరేరా అయితే జాగ్రత్త అని చెప్పి అప్పటికే ఆటో రావడంతో ఆటోలో ఎక్కి తారే ముందు కూర్చుంది. ఆ తర్వాత అది గమనించిన మాహిర్ తను వైపు ఒగరుకంట గమనించినా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు మాహిర్. ఆ తర్వాత ఆటో కదిలేసరికి తార ఊపిరి పీల్చుకుంటూ, అమ్మయ్యా వీడు రాలేదు, ఒకవేళ వస్తే వీడు ఏం చేసినా కూడా వాడికి అడ్డు ఎవ్వరూ రారు మా ఇంట్లో అని అనుకుంది తార మనసులో. అప్పుడే వీళ్ళ ఆటో కొద్ది దూరం రాగానే వీళ్ళ ఆటోని ఫాలో అవుతూ మాహిర్ కూడా ఆ ఆటో వెనకాలే వచ్చి ఆటోను ఆపమన్నట్టు సైగ చేశాడు. వెంటనే ఆటో ఆగేసరికి అక్కడే ఉన్న తార అన్నయ్య కౌశిక్ చేతిలో ఒక కవర్ పెట్టి బాయ్ రా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న మాహిర్ వైపు అయోమయంగా చూసి కౌశిక్ కవర్ ఓపెన్ చెయ్యగా దాంట్లో ఐస్ క్రీమ్స్ మరియు కూల్ డ్రింక్స్ కలిపి ఉన్నాయి. దాంతో తన అమ్మ వైపు చూసి, కౌశిక్ మా ఐస్ క్రీమ్స్ మరియు కూల్ డ్రింక్స్ ఉన్నాయమ్మా అని అన్నాడు కౌశిక్. దాంతో కౌశిక్ వాళ్ళమ్మ నవ్వుతూ, వాడంతేలే, నేను ఎక్కడ తిడతానో అని వాడు పారిపోతున్నాడు అని ఆవిడ కూడా నవ్వుతూ, ఆటో అన్న పోనివ్వండి అని అంది. కానీ తార మాత్రం షాక్లో అలా ఉండిపోయింది. ఎందుకంటే తను సాకేత్తో ఇందాక అంది, అమ్మకు చెప్పి నేను కూల్ డ్రింక్ తాపించడానికి నన్ను తీసుకెళ్లాడు అని చెప్పారు కదా, కాబట్టి అమ్మ నాకు కూల్ డ్రింక్ ఇప్పించలేదు. బయటికి వచ్చినా కూడా ఎప్పుడు బయటికి వచ్చినా కూడా ప్రతిసారి నాన్న ఏదో ఒకటి తాపిస్తూ ఉంటాడు, లేదా ఐస్ క్రీమ్ అయినా తీయిస్తారు. కానీ ఈసారి మీరు చెప్పిన అబద్ధానికి అమ్మ ఒక్క కూల్ డ్రింక్ తాగి వచ్చావు కదా, సరిపోదా, ఇంకోటి కావాలా అని తిడుతుంది నన్ను అని అంటూ తను ఇందాక సాకేత్తో అమాయకంగా చెప్పింది. ఆ మాటలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయి. అంటే నా కోసమే ఇవన్నీ తీసుకొచ్చాడా అని అలా ఆలోచిస్తూ ఉన్న తనకు, చచ్చా లేదులే, అలా ఏమయ్యుండదు. అన్నయ్య ఉన్నాడు, అమ్మ ఉంది, వాళ్ళ కోసం తెచ్చుంటాడు, నేనేమైనా అతడికి స్పెషలా అని తిట్టుకుంటూ సగం ఉడుక్కుంటూ అలాగే ఇల్లు వచ్చేసరికి తన అన్నయ్య భుజంపై పడుకొని నిద్రపోయింది తార. అప్పటికే నైట్ 6 అవుతూ ఉంటే ఇంటికి రాగానే నిద్రపోతున్న తన చెల్లి తలపై ఒక మొటికాయ వేసి, లేవే
ఇంటికి వచ్చేసాం అన్నాడు కౌశిక్. ఆ తర్వాత ఇల్లు వచ్చింది అని సంతోషంతో తన నాన్న ఇంట్లో ఉండేసరికి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి తన నాన్న మం మంచం మీద కూర్చొని ఉంటే టీవీ చూస్తుంటే ఆయన ఒడిలో తల పెట్టి, నాన్న బాగా అలసిపోయాను, నాకు నిద్ర వస్తుంది అంటూ చిన్నపిల్లల మారం చేస్తూ పడుకుంది. కానీ ఆయన తన కాళ్ళు ముడుచుకోవడం, కాళ్ళపై చేతులు వేసుకోవడం చూసి, అయ్యో నా తల్లికి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా అని అంటూ తన తన తల కింద దిండు పట్టి ఆమె అరికాళ్లను ఒత్తడం మొదలుపెట్టాడు. బాగా నిద్రమత్తులో ఉంది తార. దాంతో ఆయన అలా తన అరికాలు పడుతూ ఉంటే ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది తార. అలసిపోవడం వల్ల ఇంట్లోకి వచ్చిన తార అమ్మ మరియు కౌశిక్ ఇద్దరు అది చూసి, మా వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టేశారు అన్నాడు కౌశిక్ కొంచెం కోపంగా. దాంతో తార నాన్న, రే నీకెందుకురా, అది నిద్రపోతుంది, అలసిపోయింది అన్నాడు ఆయన. పోయి నీ పని చూసుకోపోరా అన్నాడు ఆయన మళ్ళీ. వాళ్ళకది మామూలే కాబట్టి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చారు. ఆ తర్వాత తను నిద్రపోతుంది కాబట్టి వీళ్ళ వరకు కాఫీ పెట్టుకొని తాగుతూ ఉంటే ఆవిడ తీసుకున్న చీరలు, బట్టలు, తార బట్టలు అన్నీ చూపిస్తూ ఉంటే ఆవిడ అవన్నీ చూసి ఆయన వాళ్ళ సంతోషాలను చూసి నవ్వుతూ ఉన్న అదే టైంలో, ఏమండి ఈ బట్టలంతా మీకోసం మాహిర్ తీసుకున్నాడు అనేసరికి ఆయన కొంచెం ఆశ్చర్యంగా, నా కోసమా, ఎందుకే అన్నాడు తార తండ్రి. అది కాదండి, ప్రతి సంవత్సరం మీరు బట్టలు తీసుకోమని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా మీరు వద్దు అని మీరా వద్దు అని చెప్తున్నారు కదా, అందుకోసమని చెప్పి ఈసారి మాహిర్ వాడే దగ్గరుండి బట్టలు కొనిచ్చాడు. నేను వద్దు అని చెప్పాను, అయినా కూడా వాడు ఏం పర్లేదు, మా నాన్నకు నేను ఇలాంటివే తీసుకుంటానక్క, అందుకే ఎప్పుడు చాలా బాగుంటాయి నాన్నకు, అందుకే అక్క ఇవే తీసుకోవా అని రిక్వెస్టింగ్గా అడిగాడండి అనేసరికి తార లైట్గా నిద్రమత్తులో ఆ మాటలన్నీ వింటూ ఆమె పెదాలు అందంగా విచ్చుకున్నాయి. అసలు నా బట్టలే అనుకున్నా, వాళ్ళే మమ్మల్ని వదిలేస్తే వీళ్ళు మాత్రం ఎందుకు మమ్మల్ని నాకు స్పెషల్గా అనిపిస్తున్నారు, వీళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని పట్టించుకుంటూ ఉన్నారు, అయినా మా ఫ్యామిలీ అంటే వీళ్ళకెందుకు అంత ఇష్టం అని ఇలా నిద్రమత్తులోనే తార ఏదేదో ఆలోచిస్తూ ఉంది తార. ఆ తర్వాత నైట్ తార కొద్దిసేపు పడుకొని 9 గంటలకు అలా లేచి మాహిర్ తెచ్చి ఇచ్చిన ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో ఉండేసరికి అది గుర్తు వచ్చి లేచిందేమో మన పాప. దాంతో దొంగతనంగా అప్పటికే తన అమ్మ మరియు తన అన్నయ్య అలసిపోయి పడుకోవడంతో, పైగా తన నాన్న నైట్ టైం పొలం దగ్గర నీళ్లు కట్టడానికి ఆయన వెళ్లారు. దాంతో ఆయన రావడానికి ఇంకా గంట టైం పడుతుంది. అది గుర్తుకు వచ్చి, తార ఇదే మంచి టైం, అమ్మ అన్నయ్య అలసిపోయారు కాబట్టి వాళ్ళు ఎలాగో లేవరు, దాంతో నువ్వు ఈ ఐస్ క్రీమ్ పని పట్టు అని అంటూ ఐస్ క్రీమ్ ఊరిస్తూ ఉంటే, పైగా అది తన ఫేవరెట్ ఫ్లేవర్. దాంతో అస్సలు ఆలోచించకుండా కప్లో వేసుకుని ఫుల్గా లాగించేయడం మొదలుపెట్టింది తార. అలా తను తింటూ ఉన్నప్పుడే సౌండ్ తగ్గించుకొని, ఎలాగో తన అమ్మ అన్నయ్య బయట పడుకొని ఉన్నారు కాబట్టి టీవీ పెట్టుకొని చూస్తూ కూర్చుంది. అందులో ఒక హ్యాండ్సమ్ హీరో ఎంట్రీ ఉండడంతో తన హీరో గుర్తొచ్చి ఏదో ఆలోచిస్తూ ఉన్న అదే టైంలో టీవీ దగ్గర ఛార్జింగ్ పెట్టిన తన అన్నయ్య కౌశిక్ ఫోన్ మోగేసరికి ఊహల్లో నుంచి బయటికి వచ్చింది తార. ఒకసారి చుట్టూ చూసింది, ఎక్కడా ఈ ఫోన్ అని అనుకుంది. తీరా చూస్తే టీవీ దగ్గర అది మోగుతూ ఉండేసరికి ఫోన్ని మెల్లగా ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి, ఇది అన్నయ్యది కదా, ఇక్కడ పెట్టి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు వెధవ, అయినా ఈ టైంలో ఫోన్ చేసినా ఆ పనికిమాల వెధవ ఎవడో అని అనుకుంటూ స్క్రీన్ వైపు చూసిన తనకు అక్కడ బావ అని ఉండేసరికి, నాకు తెలియని ఈ బావ ఎవడో అని అనుకుంటూ కొంచెం విసుగ్గా కొంచెం చిరాగ్గా లిఫ్ట్ చేసి హలో అంది తార. ఒకవైపు తార ఐస్ క్రీమ్ తింటూనే అటువైపు నుంచి మాత్రం ఎవరూ పలకలేదు. మళ్ళీ తార కోపంగా, హలో ఎవరు, మా అన్న దున్నా
నిద్రపోతున్నాడు. మీకిప్పుడు నాతో మాట్లాడడానికి సిగ్గుగా ఉంటే మార్నింగ్ కాల్ చేసి వాడితోనే మాట్లాడుకోండి అని విసుగ్గా అంటూ కాల్ కట్ చేయబోయింది. కానీ అటువైపు ఉన్న మాహిర్ హే అన్నాడు. ఒక్క క్షణం కాల్ కట్ చేయాలి అనుకున్నది కాస్త ఆ గొంతు విని ఫోన్ని కొంచెం దూరం జరిపి అదుపు తప్పుతున్న తన గుండె చప్పుడిని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నట్టుండి తన పెదాలపై చిన్నపాటి స్మైల్ వచ్చి చేరింది. మళ్ళీ మాహిర్ని నీ స్మైల్ బాగుంది అన్నాడు ఫోన్లో నుంచే. ఆ మాట బయటికి రాగానే నేనిక్కడ నవ్వుతుంది వాడికిలా తెలుసు? కొంపతీసి వీడియో కాల్ చేశాడా అని చూసేసరికి లేదు నార్మల్ కాల్నే చేశాడు. నేను గట్టిగా కూడా నవ్వలేదు. జస్ట్ అలా స్మైల్ ఇచ్చా. వీడికెలా తెలిసిపోయిందబ్బా అని అయోమయంగా తలగొక్కుంటూ ఉంది తార. అప్పుడే మాహిర్ ఎక్కువ చించకే చిన్న మెదడు చితికిపోగలదు. అయినా ఐస్ క్రీంపై దండయాత్ర చేస్తున్నావు? మాహిర్ నవ్వుతూ అడిగాడు. అంతే. ఒక్క క్షణం తన చేతిలో ఉన్న బౌల్ని పక్కన పెట్టి టెన్షన్ పడుతూ చుట్టూ చూసి దొంగసచ్చినోడు ఇక్కడే ఉండి ఆడుకుంటున్నాడా నాతో అని దిక్కులు చూస్తుంది. కానీ ఎవరూ లేరు. అయినా నీ పిచ్చి కాకపోతే ఈ టైంలో వాడిక్కడికి ఎలా వస్తాడు అని ఒకవైపు ఆలోచిస్తూనే మళ్ళీ కన్ఫ్యూజన్గా ఆలోచిస్తూ ఆయన ఎలా చూస్తున్నాడు, ఇది వీడియో కాల్ కాదు కదా అని ఎంత థింకింగ్ చేసినా కూడా తన వల్ల కాకపోవడంతో అప్పుడే మాహిర్ నవ్వుతూ ఒసే తింగర్దానా ఏం చేస్తున్నావు? నాకు తెలిసిపోతుంది. నువ్వు చేసే తింగరి వేషాలు మీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. పైగా ఇంకో విషయం, ఈ టైంలో ఐస్ క్రీమ్ తినచ్చా? సరే తిన్నావు. తిన్నదానివి సైలెంట్గా ఉండక చాక్లెట్ని ఐస్ క్రీమ్ని మిక్స్ చేసి తినడం అవసరమా అనేసరికి ఒక్క క్షణం షాక్ అయి వెంటనే తేరుకొని ఏడుపు మొహం పెట్టుకొని నిజం చెప్పు, ఈ ఇంట్లో ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడే ఉన్నావు కదా నువ్వు అనేసరికి అతడు నవ్వుతూ నీ మొహం, సరే ఏడవకు, ఏదో గెస్ చేశాను, అలా అలా రాయి వేశాను, నువ్వే ఆ బొరకలో ఇరుక్కున్నావు అంతే అన్నాడు మాహిర్. ఆమె వేవే అంటూ వెక్కిరించింది అతన్ని. అతడు నోరు మూసుకుని పోయి పడుకోవే అన్నాడు. తార ఉడుక్కుంటూ వీడు పొద్దున్న అంత బాగున్నాడు కదా, ఇప్పుడేమైంది? కావాల్సిందే నన్ను ఆడుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటే అప్పుడే మాహి ఫోన్లోనే ఆమె ఆలోచనలను పసిగట్టి, తారా మీ అన్నయ్య కోసం కాల్ చేశాను. వాడు నేను ఈ టైంలో కొద్దిసేపు ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉంటాం, కొంచెం స్ట్రెస్ బూస్టర్గా ఉంటుంది అని, అందుకోసం అని చెప్పే వాడికి కాల్ చేశాను అనేసరికి తార నార్మల్ అవుతూ అది అన్నయ్య నిద్రపోతూ ఉన్నాడు. ఈరోజు బాగా తిరిగాడు కదా, అసలే ఉల్లుబురు వెదవ, దాంతో నిద్రపోతున్నాడు, ఏడికే గుర్రు పెట్టేశాడు అని నవ్వుతూ చెప్పింది మన తారపాప. సరే అయితే వాడు అలసిపోయాడు కాబట్టి వాడు నిద్రపోతున్నాడు, మరి నువ్వు ఇంకా ఎందుకు పడుకోలేదు అని మన బాబుగారు అనేసరికి కొంచెం కోపంగా మార్నింగ్ మీరు నాకు ఏం తినిపించలేదు, అందుకోసం అని చెప్పే ఐస్ క్రీమ్ తినాలి అనిపించి తింటున్నాను అని అంది. ఆమె అలా చెప్పేసరికి సరే తిను, కాకపోతే కొద్దిగా తిను, అదే పనిగా ఈ టైంలో ఎక్కువగా ఐస్ క్రీమ్ తినకూడదు, పైగా తమరు ఐస్ క్రీమ్ చాక్లెట్ రెండు కలిపి తింటున్నారు కదా అనేసరికి సరే అంటూ చిన్న పిల్లల అది ఒక్క మాట అని సైలెంట్ అయిపోయింది తార. సరే కానీ ఒక మాట చెప్పు, నాతో పాటు ఊరికి వస్తావా అని అడిగాడు. ఆ మాటకు ఆమె షాకింగ్గా ఏదో ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ చెప్తున్నా కదా, నీకక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నేనున్నా, అమ్మ ఉంది, ఇంకా మా నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను అక్కడ ఒక్క మాట కూడా ఎవ్వరిని అననివ్వను, పైగా నా బాబాయ్ కూతురు ప్రియా కూడా ఉంది, తను కూడా నీ క్లాసే, హాలిడేస్ కదా, అది కూడా ఇంకా ఏ కాలేజ్లో జాయిన్ కావాలా అని ఆలోచిస్తూ ఉంది, బోర్ కొట్టదు, అది నీకు తోడుగా ఉంటుంది అనేసరికి ఒక్క క్షణం తడబడుతూనే వెళ్ళకూడదు అనుకుంటూనే ఏదో ఒక టైప్ అట్రాక్షన్ మాహిర్పై అప్పటికే ఆమెకు పుట్టేసింది కాబట్టి దాంతో అతడు ఆమె ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి సరేలే నీ ఇష్టం, నిన్నెందుకు ఇబ్బంది పెట్టాలి అని అతడు అంటూ ఉంటే బావా అని పిలిచింది. అతడు ఒక్క క్షణం ఆమె పిలుపు షాక్ అయితే ఆమె నేను వస్తాను, ఎన్ని గంటలకు రేపు అని అడిగింది చాలా చిన్న గొంతుతో. అతడు ఆమె అడిగిన దానికి స్మైల్ ఇస్తూ కరెక్ట్గా రేపు నేను
అక్కడికి నా ఫ్రెండ్ మార్నింగ్ తెల్లవారుజామున వాడు వెళ్ళిపోతాడు. వాడిని బస్సు ఎక్కించి డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేస్తా. ఆ తర్వాత టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం. 9కి అలా వెళ్దాం. ఓకేనా అని అడిగేసరికి సరే అని అంది తార. మళ్ళీ బావ గుర్తుపెట్టుకో, నన్ను ఎవరు ఒక్క మాట అన్నా కూడా నేను మళ్ళీ ఒక్క క్షణం కూడా ఆలోచించను. అక్కడ ఉండను. ఎందుకో నాకు తెలీదు. ఆ ఊరంటేనే భయం వేస్తుంది నాకు. నాకు నాకు కంపారిజన్ చేయడం అస్సలు నచ్చదు. అసలు ఇష్టం కూడా ఉండదు. అలా చేసి మాట్లాడే వాళ్ళన్నా కూడా నాకు నచ్చదు. కానీ బావ, నాకు అర్థం కానిది, డబ్బులు లేకపోతే మనిషికి వాల్యూ లేదా? అందుకే నాకు మా అమ్మమ్మ అంటే అస్సలు నచ్చదు అని ఆమె కొంచెం కోప్పడుతూ చెప్తూ ఉండేసరికి అసలే తారకు తిక్క ఎక్కువ. దాంతో ఇంకొంచెం కదిలిస్తే ఆఖరికి మొదటికే మోసం వచ్చి రాను అని తిరగబడినా కూడా తిరగబడుతుంది దొంగ మొహంది అని అనుకుంటూ సరే తారా, ఇప్పటికే టైం చాలా అయ్యింది. నీ ఐస్ క్రీమ్ చాక్లెట్ అన్నీ పక్కన పెట్టి ఇక వెళ్ళి నోరు మూసుకొని పడుకో. లేదంటే నువ్వు మళ్ళీ తిన్నావు అని నేను చూశానే అనుకో, వచ్చి నీ చేతిలో నుంచి అవి తీసుకొని దాంట్లోని ముంచేస్తాను చెప్తున్నా. ఊపిరి ఆడక అల్లాడతావు చెప్తున్నా అని బెదిరించాడు. దాంతో ఆమె అప్పుడు అప్పుడు కోపగించుకోలేదు, విసుక్కోలేదు. జస్ట్ చిన్న స్మైల్ ఇచ్చి సరే నువ్వు కూడా పడుకో బావా అని చెప్పి లేచి వెళ్ళి ఆమె కూడా పడుకుంది. ఎందుకో తెలీదు, చాలా ప్రశాంతంగా నిద్ర పట్టేసింది ఆమెకు ఆ క్షణం. ఆమెకు పదే పదే ఇందాక అతడితో మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయి. అలా గుర్తొచ్చిన ప్రతిసారి నవ్వుకుంటూ నిద్రపోయింది తను. ఆ తర్వాత కరెక్ట్‌గా కరెక్ట్‌గా మాహిర్ చెప్పినట్టే మార్నింగ్ 4:30కి సాత్విక్‌ని బస్టాండ్‌లో బస్ ఎక్కించి, ఆ తర్వాత అప్పటికే ఫ్రెష్ అయిపోయి సాత్విక్‌తో పాటు మాహి కూడా డైరెక్ట్‌గా ఇక తార ఇంటికి బయలుదేరాడు. ఆ తర్వాత ఒక 10 నిమిషాలకు తార ఇంటి ముందు బైక్ ఆపి అప్పటికే టైం ఇంకా 5:30 అలా అవుతూ ఉండడంతో ఇంకా తార అన్నయ్య కౌశిక్ లేవనే లేదు. దాంతో తార నాన్న అప్పటికే లేచి పొలం దగ్గర నీళ్లు పట్టడానికి ఆయన వెళ్ళిపోయారు. ఇక తార వాళ్ళమ్మ లేచి ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉన్నది కాస్త మాహిర్ వచ్చేసరికి చిన్నుడా వచ్చేసావా? ఇంకా అడ్డగాడిదలు 2 నిద్రపోతూనే ఉన్నాయిరా అని ఆవిడ అంటూ ఉంటే దానికి మాహిర్ నవ్వుతూ పోనీలే అక్క, కొద్దిసేపు పడుకొని అని అన్నాడు. తర్వాత తార ఇంట్లో ఆమె గదిలో పడుకుంటుంది. కానీ కౌశిక్ మాత్రం ఇంటి బయట ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది కదా, పైగా అది పల్లెటూరు. దాంతో బయట మంచం వేసుకుని పడుకొని ఉన్నాడు. అతను చూసి మాహిర్ నవ్వుతూ ఇప్పుడు నాకన్నా బద్ధకస్తుల్లా ఉన్నారా బాబు అని అనుకున్నాడు మనసులో. ఆ తర్వాత ఇంతకీ మన రాక్షస జాతికి కాబోయే యువరాణి మేడం ఎక్కడుందో అని ఒకసారి చుట్టూ చూశాడు. అప్పుడు అతడికి అర్థమైంది ఏంటి అంటే ఆమె నైట్ గదిలో పడుకుంటుంది అని. అతడికి అర్థమయ్యి సరేలే లేచిన తర్వాతే దేవి గారి దర్శనం అని అనుకుంటూ అతని మొబైల్ తీసి కౌశిక్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఫోన్ చూస్తూ కూర్చున్నాడు మాహిర్. అప్పటికే టైం 6 అలా అవుతూ ఉంది. అలా అప్పుడే లోపల నుంచి తార వాళ్ళ అమ్మగారు చిన్నోడా ఇదిగో కాఫీ అంటూ ఏంట్రా వాడిని ఇంకా నిద్ర లేపలేదు నువ్వు? వాడి చెల్లి ఇద్దరు బద్ధకస్తులు. కాబట్టి నువ్వాన్ని లేపకపోతే ఈరోజు 10 అయినా కూడా వాడు లేవడు. మీరిక ఊరికి బయలుదేరలేరు అని ఆవిడ చెప్తూ ఉంటే దానికి మాహిర్ నవ్వుతూ పోనీలే అక్క, పాపం కాలేజీలో రోజు మార్నింగ్ లేపేస్తారు. కొద్దిసేపు పడుకోనీలే, నేను ఫోన్ చూస్తున్నా, టైంపాస్ అయిపోతుందిలే. కావాలంటే చెప్పు, ఏదైనా హెల్ప్ కావాలంటే మీ తమ్ముడు ఏ హెల్ప్ అయినా చేస్తాడు నీకోసం. అక్క వంట చేయమంటావా? లేదా చెట్లకు వాటర్ పట్టమంటావా? లేదా కూరగాయలు కట్ చేయమంటావా? ఏం చేయమంటావు చెప్పు అని అని నవ్వుతూ అడుగుతూ ఉంటే దానికి ఆవిడ ఇప్పుడు నాకేం అవసరం లేదు, కానీ నేను ఫస్ట్ పొలం దగ్గర మీ మామ ఉన్నాడు, ఆయన కాఫీ ఇచ్చి అలాగే ఈరోజు నాటు వేస్తున్నారు. ఎండ రాకముందే అక్కడ పని మొదలు పెట్టాలి. నేను అక్కడికి వెళ్ళి ఎంతమంది కూలి వాళ్ళు వచ్చారు ఏంటి అని చూసుకొని అక్కడ పనులు అలాగే ఉన్నాయిరా, నేను వెళ్ళాలి. మళ్ళీ మీరు ఊరికి వెళ్ళడానికి నేను ఇంటికి వచ్చేస్తా వెళ్ళే టైంకి. పైగా ఇంకో విషయం, మీకు టిఫిన్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టా. హాట్ బాక్స్లో అన్నీ రెడీగానే ఉన్నాయి.
తార లేచిన తర్వాత ఈ ఎదవ వీణ్ణి కూడా లేవమని చెప్పి ముగ్గురు టిఫిన్ చెయ్యండి, నేనంతలోపు వచ్చేస్తా అని మాహిర్కి చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాంతో సరేలే అని చెప్పి కొద్దిసేపు మొబైల్ చూసి, రే ఇక లేవరా, టైం చాలా అవుతుంది అని మాహిర్ లేపిన కౌశిక్ కుంభకర్ణుడికి కజిన్ బ్రదర్ అన్నట్టు ఇద్దరు పడుకొని నిద్రపోతూ ఉన్నారు. దాంతో కౌశిక్ లేవలేదు. ఇక మాహిర్కి విసుగు వచ్చి లేపడం ఆపేశాడు. ఆ తర్వాత అతడికి వాటర్ దాహంగా అనిపిస్తూ ఉంటే, సర్లే ఇంట్లోకి వెళ్ళి వాటర్ తాగుదాం అని ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళి వాటర్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ బయటికి వస్తూ ఉండగా అతడికి తార గది తెరిచి ఉండడం చూశాడు. దాంతో ఆమె లేచిందా అని ఒకసారి వెళ్ళడం తప్పు అని అనిపించినా ఎందుకో తెలియదు అతడి అడుగులు ఆ గది వైపు పడ్డాయి. లోపలికి తలపెట్టి చూశాడు. అక్కడ మంచంపై ఆదమర్చి నిద్రపోతూ ఉంది తార. దాంతో అది గమనించిన మాహిర్ పెదవులపై చిన్న స్మైల్ వచ్చి చేరింది. దాంతో అలా ఆమె నిద్రపోతూ ఉంటే ఆమె వైపు చూస్తూనే ఏదో మంత్రం వేసినట్టు ఆమె గదిలోకి వెళ్ళిపోయాడు మాహిర్. టెడ్డీబేర్ని గట్టిగా పట్టుకొని హత్తుకొని ప్రిన్సెస్లా ముడుచుకొని నిద్రపోతున్న ఆమెను చూసి ఆమెతో కొన్ని పిక్స్ కూడా తీసుకొని చప్పుడు రాకుండా అన్నీ తీసుకొని మళ్ళీ మొబైల్ని పాకెట్లో పెట్టుకొని బయట తన అన్నయ్య లేవలేదు అని, నేను ఇంతసేపు దీని పక్కనే ఉన్నా ఇది కూడా లేవలేదు, ఇంత మొద్దు నిద్రేంటే బాబు నీకు నీ అన్నకు అని అనుకుంటూ ఏదో తుంటరి ఆలోచన వచ్చింది. దాంతో నిద్రపోతున్న ఆమె వైపు తీక్షణంగా చూసి పక్కన ఒక దాంట్లో నెమలి పింఛం ఉండడంతో వెంటనే దానిని అతడు చేతిలోకి తీసుకొని ఆమె మొహంపై నుంచి ఉంగరాలు తిప్పుతూ ఆమె చెవి దగ్గరికి తెచ్చి చెక్కిలి గింతలు పెట్టాడు. దాంతో అంతే, ఆమె నిద్రకి ఆటంకం కలగడంతో విసుక్కుంటూ ఆ నెమలి పింఛాన్ని నిద్రమత్తులోనే పట్టుకొని పక్కన పడేసింది. ఇక ఆమె కూడా లేవకపోతే అప్పటికే ఒంటరిగా పిచ్చి లేచిపోతుంది. దాంతో పక్కనే వాటర్ గ్లాస్ ఉండడంతో అది తీసుకొని మొహాన కొడదాము అని అనుకున్నాడు. మన బాబులో ఈవిల్నెస్ చాలానే ఉంది కదా, జస్ట్ అది ఒక్కోసారి మన పాపకు కనిపించకుండా దాస్తున్నాడు ఎందుకో, దాని కారణంగానే ఇప్పుడు అతడు ఒరిజినాలిటీ బయటికి వచ్చింది. కానీ గ్లాస్ని మొహం దాకా తీసుకెళ్లి ఎందుకో చిన్న స్మైల్తో ఆమె వైపు చూసి ఏం మాట్లాడకుండా జస్ట్ కొన్ని నీళ్లు తీసుకొని ఆమె మొహాన చిలకరించాడు. అంతే, వాటర్ పడేసరికి నిద్రమత్తులో మెల్లగా లేస్తూ అటువైపు ఇటువైపు బెడ్పై పొల్లుతూ ఆమె మొహంపై పడ్డ వాటర్ని తుడుచుకుంటూ మెల్లగా కళ్ళు తెరిచిన ఆమెకు అక్కడ మాహిర్ కనిపించేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేచింది తార. ఆమె అంత టక్కున లేవడం చూసి మాహిర్ ఆమె కంగారు పడడం చూసి, తారా ఆర్ యు ఓకే, టెన్షన్ పడకు, నేనే లేపా, టైం చాలా అవుతుంది, బయట మీ అన్నగాడిని లేపి చిరాకు వచ్చి వాడు లేవలేదు, అందుకే కనీసం నిన్నైనా లేపాలి అని లేపా అని చాలా నిజాయితీగా చెప్పాడు మాహిర్. దాంతో ఆమె కంగారు పడుతూ అప్పుడే నిద్ర లేచింది కదా, అస్తవ్యస్తంగా ఉన్న ఆమె డ్రెస్ని ఇబ్బందిగా సరిచేసుకుంటూ మనసులో మాహిర్ని తిట్టుకోవడం మొదలుపెట్టింది. ఇతగాడికి కొంచెమైనా బుద్ధి లేదా, ఇలా ఒక అమ్మాయి గదిలోకి రావటానికి అసలు అలా ఎలా వచ్చేస్తాడు? మాహిర్ ఆమె గది మొత్తాన్ని చూస్తూనే, నాకు బుద్ధి లేదు, ఒప్పుకుంటున్నా, ఫస్ట్ లేవే బాబు, నాకు బోర్ కొడుతుంది, ఆ వెధవ అస్సలు లేచేలా లేడు అని మాహిర్ చెప్తూ ఉంటే ఆమె నవ్వుకుంటూ, సరే బాబా నేను లేపుతానులే అని అంది. మొదటిసారి పాజిటివ్గా నవ్వుతూ ఆమె నోటి నుంచి బాబా అనే పదం వచ్చింది. దాంతో ఒక్క క్షణం సంతోషంతో ఆమె వైపు చూశాడు మాహిర్. ఆమె తన డ్రెస్ని సరిచేసుకుంటూ బెడ్పై నుంచి కిందికి దిగింది. ఆ తర్వాత ఫస్ట్ వెళ్ళి స్నానం చేసి త్వరగా ఒక మంచి డ్రెస్ వేసుకొని బయటికి వచ్చింది. మాహిర్ అప్పటికే వచ్చి హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు. దాంతో మన తార పాప తన అన్నయ్య దున్నపోతలా నిద్రపోవడం చూసి తిట్టుకుంటూ, ఒరి అడ్డగాడిదా లేవరా అని అంటూ ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకొని తన అన్నయ్య మొహంపై కొట్టింది తార. ఒక్క క్షణం తన అన్నయ్య ఉలిక్కిపడి వర్షం అంటూ అరుస్తూ తన మొహంపై ఉన్న దుప్పటిని పక్కకు తీసి విసిరేశాడు. ఊపిరాడక
ఆ తర్వాత అక్కడ తన చెల్లి ఉండేసరికి ఇది తన పని అని అర్థమై, ఒసే దయ్యం, వీళ్ళు నీళ్లు కొడతావా, ఉండవే, ఈరోజు అయిపోయావు నా చేతుల్లో అంటూ ఆమె వెంట పడ్డాడు కౌశిక్. ఆ తర్వాత ఆమె పరిగెత్తుకుంటూ అలా ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దాంతో తార కూడా పరిగెత్తుకుంటూ ఆమె ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది తార. తన అన్నయ్య కౌశిక్ ఆమె వెంటే పరిగెత్తుకుంటూ వచ్చి, ఒసే దయ్యం, ఈరోజు నా చేతిలో అయిపోయావు అంటూ ఆమె వెంట ఇంట్లోకి వచ్చాడు. కాని మన తార పాప అక్కడ హాల్లో మాహిర్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ రిమోట్తో ఛానల్ స్క్రోల్ చేస్తూ ఉన్న అదే టైంలో మన తార పాప అతడి పక్కనే అతడి వెనకాల దాక్కుంటున్నట్టు కూర్చొని అతన్ని అడ్డుగా ఉంచుకుంది. దాంతో ఆమె ఎక్సైట్మెంట్లో వాళ్ళ ఇద్దరి గొడవలో ఆమె ఏం చేస్తుందో ఆ క్షణం మరిచిపోయింది తార. కౌశిక్ కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మన మాహిర్ బాబు మాత్రం ఆమె అతడి భుజంపై చెయ్యి వేసి పట్టుకోవడం, అలా అతన్ని అంత దగ్గరగా భయపడకుండా ఆమె ఉండేసరికి లోపల సంతోషంతో ఒక ఒక మాస్ సాంగ్కి డాన్స్ కూడా వేసుకున్నాడు. ఉన్నట్టుండి తార, మాహిర్ బావా, వాడు చూడు నా మీద వాటర్ పోస్తున్నాడు, ప్లీజ్ హెల్ప్ చేయవా అని క్యూట్గా అడిగింది. దాంతో మన సార్ గారు ఆమె అంత ముద్దుగా అడుగుతూ ఉంటే వినకుండా ఉంటాడా? దాంతో వెంటనే, రే కౌశిక్, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, టైం చాలా అవుతుంది అని కొంచెం మాహిర్ గట్టిగా చెప్పేసరికి దాంతో ఇక కౌశిక్ ఏం చెయ్యలేక కోపంగా, తప్పించుకున్నావే దయ్యం, రెడీ అయ్యి వస్తా, తర్వాత చెప్తాను ఈ పని అంటూ అతను ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోవడంతో అతన్ని వెక్కిరిస్తూ లేచి నవ్వుకుంటూ వెళ్ళిపోయినా అతడి వైపే చూసి నవ్వుతున్న తారకేదో గుర్తొచ్చి ఒక్కసారిగా మాహిర్ వైపు చూసింది. దాంతో కొంచెం భయం వేసి అతడి కళ్ళు ఆమె వైపే చూడడం చూసి తడబాటుగా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది తార. దాంతో ఆమె వెళ్ళిపోవడం చూసి మాహిర్ చిన్నగా నవ్వుకున్నాడు. ఆ తర్వాత కౌశిక్ ఫ్రెష్ అయి వచ్చి ముగ్గురు కలిసి టిఫిన్ చేశారు. కొద్దిసేపటికి చెప్పినట్టుగానే తార వాళ్ళమ్మ ఇంటికి వచ్చి వీళ్ళ బయలుదేరుతూ ఉండడంతో ఆల్రెడీ పిండి వంటలు చేసి ఆవిడ ముందే చేసి ఉంచింది కాబట్టి అవి కూడా సర్ది పంపించింది. సాయం చేస్తున్నారు కదా అని చెప్పి తినిపడే రకాలు కాదు, ఆత్మాభిమానం ఉన్న మనుషులు. ఆ విషయం మాహిర్కి తెలుసు. అందుకని ఒక్క మాట కూడా ఏం మాట్లాడలేదు. కొద్దిసేపటికి బైక్లో బయలుదేరారు. మాహిర్ డ్రైవింగ్ చేస్తుంటే కౌశిక్ మధ్యలో కూర్చున్నాడు. మన తార పాప బ్యాక్ సైడ్ కూర్చుంది. ఇప్పుడు బయలుదేరితే ఒక 2-3 గంటలు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అలా బండి అక్కడక్కడ ఆపుకుంటూ మధ్యలో అక్కడక్కడ నచ్చిన ఫుడ్ తింటూ మాట్లాడుకుంటూ బయలుదేరారు ముగ్గురు. వాళ్ళు కరెక్ట్గా సాయంత్రం 4 గంటలు అవుతూ ఉంటే అప్పుడు ఊరికి చేరుకున్నారు. ఊర్లోకి రావాలి అంటే తార వాళ్ళ అమ్మమ్మ ఇల్లు దాటుకొని రావాలి. తారకు భయం వేసింది. ఎక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దించి ఇక్కడే ఉండండి అని చెప్తారేమో అని. అలా భయపడుతూ అక్కడికి వచ్చేసరికి ఆవిడ సాయంత్రం కాబట్టి పల్లెటూరు కదా, బయట కూర్చొని ఉన్నారు. జాతర కాబట్టి వాళ్ళ చిన్న కూతురు వాళ్ళ పిల్లలు ఆల్రెడీ వచ్చేసారు. వీళ్ళు వచ్చేసినా మా అమ్మకు మాత్రం కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. కనీసం ఎలా ఉన్నావే, తిరునాళ్ళకు వస్తావా లేదా అని తార మనసులో బాధపడుతూ ఉంటే అప్పుడే మాహిర్ వాళ్ళ బండిని చూసి తార వాళ్ళ అమ్మమ్మ ఆపి, ఎరా చిన్నోడా, వీళ్ళని తీసుకొస్తున్నాను అని మాకు చెప్పలేదే అని ఆవిడ అంటూ ఉంటే దానికి మాహిర్ నవ్వుతూనే, అయ్యో అవునా పెద్దమ్మా, నేనమ్మకు నెల ముందే చెప్పేశాను, పండక్కి వారం ముందే కౌశిక్ తార ఇక్కడికి వస్తారు అని, నాతోనే నా దగ్గరే ఉంటారు అని కూడా ఎప్పుడో చెప్పేశాను అమ్మకు. అమ్మ మీకు చెప్పలేదనుకుంటా, మర్చిపోయిందేమో పెద్దమ్మా అని కావాల్సింది కొంచెం పుల్ల విరుపుగా నవ్వుతూనే మంట పెట్టాడు. ఒక్క క్షణం ఆ మాటకు ఆవిడ ఏం మాట్లాడాలో అర్థం కాక నవ్వుతూనే, సర్లే నాన్న, ఎలాగూ వచ్చారు కదా, నేనే ఈరోజు ఫోన్ చేసి వీళ్ళను కూడా పిలుద్దాము అనుకున్నా. కౌశిక్ ఇంకా కాలేజ్ నుంచి రాలేదు అనుకున్నా. ఇక
సరే దిగండ్రా, వచ్చారు కదా, ఇక అలాగే బండ్లో కూర్చొని ఉన్నారేంటి అంటూ కౌశిక్ చెయ్యి పట్టి తారని కళ్ళతోని కసిరినట్టు పిలిచింది ఆవిడ. దానికి మాహిర్, పెద్దమ్మా, నేను మీకు చెప్పాను వాళ్ళు నాతో పాటే ఉంటారు అని. అలాగే మీకు అర్థం కాకపోతే మా అమ్మతో వచ్చి మాట్లాడండి. మీకు నా గురించి బాగా తెలుసు. నాకేదైనా రెండోసారి చెప్పే అలవాటు లేదు అని అంటూ మాహిర్ మరో క్షణం కూడా అక్కడ ఉండకుండా తన ఇంటి వైపు బైక్ పోనించాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న తన పిన్ని పిల్లలు తారను పలకరించారు. తార కూడా వాళ్ళను పలకరించింది. వాళ్ళ పిన్ని కూడా పలకరించింది తారను. తార మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ కేవలం తార అమ్మమ్మ వాళ్ళ ఇద్దరి మధ్య వ్యత్యాసం చూపించి కంపారిజన్ చేస్తూ ఒకరిని ఒకరికి దూరం చేస్తూ వచ్చింది. అందువల్లే పసి హృదయాలు కోపంతో జలసితో ఇలా తయారయ్యారు. ఆ తర్వాత తార భయపడుతూనే సైలెంట్ గా బైక్ లో కూర్చొని ఉంటే మాహిర్ బైక్ లో వెళ్తూనే, చూడు తారా, ఇందాక ఆవిడ నిన్ను కళ్ళతోనే భయపెట్టింది కదా అని అడిగాడు. కానీ తార ఏం సమాధానం చెప్పలేదు. అప్పుడు మాహిర్ ఒక నిట్టూర్పు విడిచి, కౌశిక్, మీ చెల్లికి చెప్పరా, తనకి ఏదైనా ఇష్టం లేకుండా జరిగితే గట్టిగా అది ఇష్టం లేదు అని గొడవ చేసైనా ఆ పనిని చెయ్యొద్దని చెప్పు. భయం వేస్తే తనకు ముందుగా నువ్వు నేను ఇద్దరం ఉంటామని చెప్పి అది చెప్పు. నేను చెప్తే మీ చెల్లికి అర్థం కాదు అని మాహిర్ చెప్తుంటే కౌశిక్ మనసులో ఉంది కానీ ఇప్పుడు అతడు ఏ బాధను బయటికి చూపించాడు ఎప్పుడు. కానీ అది పడే బాధలో తప్పు లేకపోలేదు. బావా, నేను బయటికి చెప్పను నా బాధను, కానీ అది దాని బాధను కోపాన్ని బయటికి చూపిస్తుంది తార, అంతే తేడా అని చెప్పాడు కౌశిక్. అలా వాళ్ళు మాటల మధ్యలోనే ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత తార వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ తాతయ్య, చిన్ననానమ్మ అందరూ బయట ఉన్నారు. ఆ తర్వాత సంతోషంగా, తార తల్లి వచ్చేసావా, మీరు మీరు చెప్తూ ఉంటే నువ్వు వస్తావో రావో అనుకొని ఆలోచిస్తూ ఉండిపోయానే, ఎలాగో వచ్చేసావా నా బంగారు తల్లి అంటూ ఇలా రా అంటూ ఊర్లో ఎంతమంది కళ్ళు పడ్డాయో మీ మీద అంటూ ఆవిడ వాళ్ళని గుమ్మం దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టి గుమ్మడికాయ, పసుపు నీళ్లు తెచ్చి దిష్టి తీసి, మొదటిసారి నువ్వు ఇంట్లో అడుగు పెడుతున్నావు అని అంటూ దిష్టి తీసి తారను, కౌశిక్ని లోపలికి రమ్మంది. వాళ్ళతో పాటు వాళ్ళ పక్కనే ఉన్న మాహిర్ కూడా ముగ్గురు ఒకటేసారి ఇంట్లో అడుగు పెట్టారు. తార ఒక్క క్షణం బయటే అనుకుంటే ఇల్లు లోపల కూడా సూపర్గా ఉంది. మండువా లోగిలి ఇల్లు అది. చూడటానికి చాలా అందంగా, ఆ ఇంటికి మధ్యలో కృష్ణుడి విగ్రహం, దానికి ఎదురుగా తులసి చెట్టు, పూజ చేసి అందంగా ఉంది ఆ ఇల్లు. ఆశ్చర్యపోతూ, దాదాపు ఆ ఇంట్లో 30 గదులకు తక్కువ ఉండదు ఆ గది, ఆ ఇల్లు, అంత పెద్ద ఇల్లు అది. అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. కౌశిక్ అప్పుడప్పుడు వచ్చేవాడే, కానీ తార పెద్దగా ఎప్పుడూ రాలేదు వాళ్ళ ఇంటికి. తనకు గుర్తున్నంత వరకు ఒకసారి వచ్చింది. తనకు ఎదురైన చేదు అనుభవం మళ్ళీ జీవితంలో ఈ ఊరికి రావాలి అని అనిపించలేదు. కానీ ఎందుకో మాహిర్ని చూసి ధైర్యం చేసి వచ్చేసింది. ఆ తర్వాత ముగ్గురు ఇంట్లోకి వచ్చేసరికి ఆవిడ వాళ్ళను, ఫ్రెష్ అయి రాపోండి, స్నాక్స్ పెడతాను, ముందు కొంచెం తిని ఆ తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుందురు అని ఆవిడ చెప్పేసరికి సరే అని కౌశిక్ మాహిర్ గదిలోకి వెళ్ళిపోతే మన తార పాప అయోమయంగా బిక్కమొహం వేసుకొని చూసింది. ఆ తరువాత అది అర్థమైన ఆవిడ, తార తల్లి, నీకు గది చూపిస్తాను అంటూ తారను తీసుకెళ్లి గది చూపించింది ఆవిడ. ఆ తర్వాత దానిని చూడగానే ఆశ్చర్యంగా నోరు తెరిచిన ఆమెకు, నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అవ్వు, ఆల్రెడీ ఊర్లో చాలా మంది చుట్టాలు వచ్చేశారు. ఈ ఇల్లు మాత్రం బోసిపోయింది. ఎందుకంటే ఇంట్లో ఇద్దరు మగ వెధవలే. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు కదా, ఇంకా ఇంటికి కల వచ్చేసింది. త్వరగా రెడీ అయి రా తల్లి అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే తార కంట్లో కన్నీళ్లు వచ్చేశాయి. అసలు ఎవరు వీళ్ళు? సొంతం తన కన్న తల్లి తన పిన్నిని ఒకలా,
తన అమ్మని ఒకలా చూస్తుంది. కానీ ఈవిడ మాత్రం డబ్బుతో సంబంధం లేకుండా బంధాలను మాత్రమే వీళ్ళు చూడడం తారక్ సంతోషంగా అనిపించింది. ఇంకేం ఆలోచించలేదు. వెంటనే ఆమె బ్యాగ్లో నుంచి ఒక నార్మల్ చుడిదార్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది తార. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. క్షమించాలి ఆలస్యమైనందుకు, అలాగే 1 అవర్ ఇవ్వనందుకు. ఇది కూడా కష్టపడి ఇస్తున్నా. 2 డేస్ వాయిస్ ఓవర్ ఇచ్చి హెల్త్ అస్సలు బాగోలేకపోయినా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. రిప్లై ఇవ్వలేకపోయినందుకు క్షమించండి.